అందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, ప్రతి ఒక్కరికి ఉండే కళ సొంతింటి కళ. సొంతింటి ఈ 2026లో ఎవరు సొంతింటి కళ నెరవేర్చుకుంటారు? ఏ రాశుల వారికి ఈ అదృష్టం పట్టబోతుందో తెలియజేయండి గురుగారు. ఈ సొంతింటి కళ అనేటటువంటిది నువ్వు అన్నట్టుగా అందరికి ఉంటుంది. సొంతిల్లు ఉన్నవాళ్ళు కూడా అనుభవించాల్సినటువంటి యోగం కూడా ఉండాలి. లేకపోతే అద్దెలకు ఇచ్చుకొని వీళ్ళు వేరే దేశాల్లో ఉంటారు. ఇప్పుడు అమెరికాలో ఉన్నవాళ్ళు ఇక్కడ 2-3 ఇళ్ళు కొని పడేస్తారు. కానీ వీళ్ళు అనుభవిస్తున్నారా? లేదు. ఆ వాచ్మెన్లకు ఇవ్వడమో లేకపోతే వేరే అద్దెలకు ఇచ్చుకుంటూ ఉంటారు. అలాగే ఈ యొక్క యోగము, గృహ యోగము అనేటటువంటిది ఎలాగో అలాగే వాహన యోగము అనేటటువంటిది కూడా ఒక యోగమే. ఇప్పుడు ఎన్ని కోటీశ్వరులు ఎంత డబ్బు ఉన్నప్పటికీ కూడా కాలినడకన నడుస్తారు చాలామంది. ఇక వాడు అదృష్టం అంతే అనమాట. ఎందుకని కాలినడకన పోతే వీడికి ఆయుర్దాయం ఎక్కువ పెరుగుద్ది. శని పాదయాత్ర చేస్తే మనకి పాదాల యాత్ర అనమాట. మా షర్మిలకు చెప్పుద్ది పాదయాత్ర. ఇది పాదాల మీద నడిచే యాత్ర, పాదయాత్ర. అది కరెక్ట్. అది కాబట్టి ఈ రకంగా మనము ఈ రాశుల వారికి మనం మేషరాశిని తీసుకుంటే మేషరాశి వాళ్ళందరికీ కూడా గృహయోగం ఉంది, వాహన యోగం ఉందమ్మా. కాకపోతే ఈ మేషరాశి వాళ్ళు వాహనం కొంటారు, కానీ 3 నెలల లోపల ఒకరిని గుద్దేస్తారు. ప్రమాదం కూడా ఉంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. ఏలినాటి సెన్ టైం కాబట్టి డ్రైవింగ్. తర్వాత నువ్వు అడగచ్చు, ఏమండి ఇదేంటండి బాబు కారు కొనేటప్పుడు గుద్దేస్తారా అంటే, ఏలినాటి సెన్ టైముల్లో అంతే. మా ఒక శిష్యుడు ఉన్నాడు, మంచి బిల్డర్. ఆయన పాపం ఒక వాహనం కొనుక్కున్నాడు, బైక్ ఫస్ట్లో. ఇప్పుడు 100 కోట్లకు అధిపతి అయిపోయాడు అనుకో. ఆ బైక్ మీద వెళ్తున్నప్పుడు ఎవరో ఒక అడుక్కునే ఆవిడ మామూలుగా పడిపోయింది. ఎవరో గుద్దేసి పడిపోతే ఈయన కొంచెం మంచోడు, అక్కడికి వెళ్ళి అలా చూస్తున్నాడు ఎందుకు పడిపోయారని. అక్కడ ఉన్నటువంటి వర్కర్స్ అంతా నువ్వే గుద్దేసావు, నువ్వే పడేసావు అంటే 80,000 ఇచ్చాడు ఆ గొడవ వసూలు చేసుకోవడానికి. ఏలినాటి శని ఇది జరగబోతోంది మేషరాశి వాళ్ళకి. నెక్స్ట్ రెండోది వృషభ రాశి వాళ్ళకి చక్కగా ఈ యొక్క 2026 సంవత్సరంలో ఆగస్టు నెలలో 6వ తేదీన వీళ్ళు ఇల్లు కొనడం అనేటటువంటిది జరుగుతుంది. డౌటే లేదనమాట. వాహనము అక్టోబర్ నెలలో వాహనం కొంటారు, 4-వీలర్. తర్వాత మిథున రాశి వారికి అందరికీ కూడా విపరీతమైన డబ్బు వచ్చేస్తుంది. ఓ పక్కన అన్నలు ఇచ్చేస్తారు, ఓ పక్కన తండ్రులు ఇచ్చేస్తారు. మొత్తం డబ్బే ఏం చేసుకోవాలో కూడా తెలియదు అనమాట. కాబట్టి వీళ్ళు భర్తలు దాచి పాపం ఆ తర్వాత కొందాం, ఆల్రెడీ ఒక ఇల్లు కొన్నాం కదా అని దాచుకుంటే ఎక్కడ ఆడపడుచులకి ఇచ్చేస్తాడో భర్త, ఎక్కడ అత్తగారులకు ఇచ్చేస్తాడని బలవంతాన్ని ఇంకో దాంట్లో ఇరికిచ్చేసి వీళ్ళ చేత ఇల్లు కొనిపించేస్తారు. ఆ విధంగా మిథున రాశి వాళ్ళకి కూడా ఇల్లు వచ్చేస్తుంది. గృహయోగం ఉంది, వాహన యోగం ఆల్రెడీ ఉంది. లేకపోతే కర్కాటక రాశి వాళ్ళకి పాపం భార్యాభర్తల మధ్య ఫైటింగ్లు చేసుకునేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అష్టమ రాహువు ఉన్నాడు. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క రాహువు కొననివ్వడు, వీళ్ళని మనశ్శాంతి ఉండనివ్వడు, వాహనం కొననివ్వడు. కాబట్టి డబ్బులు దాచుకుంటూ ఉంటారన్నమాట. ఈ కర్కాటక రాశి వాళ్ళు డబ్బులు దాచుకుని ఒక వ్యాపారం పెడదామని చెప్పి వీళ్ళ తెచ్చుకునే డబ్బులే పాపం అప్పు తెచ్చుకుంటే, సరే కొందాం కదా ఇల్లు అని చెప్పి బ్యాంకులో దాస్తే, ఈ తిన్నంగా ఉన్నవాడు దాచుకొని చెప్పకూడదు కదా, అందరికీ చెబితే వాళ్ళు ఏం చేశారు, మాకు ఇవ్వండి, మీరు ఇల్లు కొనుక్కునే టైంకి ఇస్తాము అనండి, మేము ఏర్పాటు చేయలేకపోయినా తర్వాత మీరు ఇల్లు కొనుక్కున్న ఆగస్టు నెల కాదు కదా 2 నెలల తర్వాత మేము ఇస్తామంటే, వీళ్ళు పెద్ద మనుషులు అందులో డబ్బులు తీసి వాళ్ళకి ఒక 30 లక్షలు 40 లక్షలు ఇస్తారు. వీళ్ళకి దొరకదని తెలుసు, అయినా సరే ఇస్తారు. అది కర్కాటక రాశి వారి పరిస్థితి. కొంటారు కానీ ప్రస్తుతానికి డబ్బులు సమకూర్చుకుంటారు. ఇక సింహరాశి వాళ్ళు ఉన్న ఇల్లు అమ్మేస్తారు, మంచి డబ్బు వస్తుంది. ఆ డబ్బును తీసుకెళ్ళి మళ్ళీ కొత్త ఇల్లు కొనడానికి ప్రయత్నాలు చేస్తారు. ఇక కన్యారాశి వాళ్ళు 3 కోట్లు వస్తుంది వీళ్ళు ఇల్లు అమ్మేస్తే. కన్యారాశి వాళ్ళు పరిగెట్టేస్తుంది తెల్లగుర్రం మీద. అందువలన అయితే మా 3 పిల్లలు 2 కొట్టు చేస్తున్నారు. భర్త 3,20,00,000 రూపాయలకి అమ్మేసి 1 కోటి రూపాయలు పడేసుకుంటాడు వాళ్ళ అమ్మ నాన్న పెళ్ళానికి చెప్పడు. పెళ్ళం అత్తగారు అడిగితే అప్పుడు తీసుకొచ్చి ఇస్తాడు మిగతా బ్యాలెన్స్. ఈ టైపులో ఈ కన్యారాశి వారికి ఉంటుంది. ఇక తులారాశి వారికి గురుడు చాలా మంచి పవర్ఫుల్గా ఉన్నాడు. ఆ తర్వాత
ఈ యొక్క శత్రుపీడ అనేటువంటిది పోతుంది. ఇంకా దారిలో ఉందన్నమాట. నేను వస్తున్నాను అంటూ అదృష్టం, గృహయోగం ఇవి రాబోతున్నాయి. 2026 సంవత్సరం ఎండింగ్లో వీళ్ళు కొనడం అనేటటువంటిది జరుగుతుంది. ఇకపోతే వృశ్చిక రాశి, వీళ్ళకి లేదమ్మా యోగం పాపం. వీళ్ళకి డబ్బు ఉంటుంది, అంతా ఉంటుంది. వీళ్ళు కొనేసి బేరాలకు ముందే ఆడేసి వెళ్ళేసి సరిగ్గా కొనే టైంకి వీళ్ళు నేను కొన్నది నచ్చలేదు, ఇది తలుపు బాలేదు, ఈ రంగు బాలేదు అని చెప్పేసి వచ్చేస్తారు. ఇది వృశ్చిక రాశి వాళ్ళ పరిస్థితి. ఆ తర్వాత వీళ్ళు కొందామనే లోపల అది 10 లక్షల రేటు పెరిగిపోద్ది. ఇలా ఉంటుంది. ఇకపోతే ధనుష్ రాశి వారు అప్పులు చేసి మరీ తెచ్చేస్తారు. అసలు నీకు తెలుసో తెలీదో, మనం డబ్బులు అప్పు తెచ్చేస్తే కొనేస్తాం కదా అనుకుంటాం. చూడండి, ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేశాడు, వాళ్ళ వియ్యంకుడి దగ్గర డబ్బులు తెచ్చాడు. ఆ కాలంలో ఎంత పెద్దది ఏం కాదు, 3.5 లక్షలు 4 లక్షలు అంటే తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. పెట్టుకుంటే ఇల్లు అమ్మేస్తానంటే అంటే మిగతా బ్యాలెన్స్ కొంత డబ్బు ఈయన దగ్గర ఉంది, కొంత తెచ్చి పెట్టుకున్నాడు. పెట్టుకుంటే ఈ లోపల ఇక్కడేమైంది, వాడు ఇల్లు అమ్మని అంటాడు. వాడు అమ్ముతానన్నవాడు. సరే కదా, వడ్డీ అనవసరంగా ఇలా కట్టాల్సి వస్తుంది, ఎంత బియ్యంకుడైనా వడ్డీ కట్టాల్సి వస్తుంది కదా అని మళ్ళీ తీసుకెళ్ళి డబ్బులు ఇచ్చేసే టైంకి అప్పుడు అమ్ముతానన్నాడు. అప్పుడు మళ్ళీ తెచ్చుకొని, అంటే యోగం ఎక్కడికి పోదు. ఇది ధనుసు రాశి వారికి జరగబోయేది. ఇక మకర రాశి వాళ్ళు ఆల్రెడీ కొనేశారమ్మా, 2-3 ఇల్లు కొనేశారు. కానీ పెళ్ళాలు 3 పెళ్ళాల గొడవలో విడాకులు వచ్చేసి వీడికి కోర్టుల్లో ఫైటింగ్లు చేసుకుంటున్నారు. ఒక ఆయన నాకు కామెంట్ పెట్టాడు, గురువుగారు దయచేసి పెళ్ళాలు అనకండి బాబు, భార్యలు అనండి అన్నారు. భార్యలు పెళ్ళాలు అంటే వీళ్ళకి ఎంత భయం, లాంగ్వేజ్ మీద ఎంత కమాండ్ ఉన్నప్పుడు భార్యలను ఎంత బాగా చూసుకోవాలమ్మా. వీళ్ళు తాగేసి వచ్చేసి బాధేస్తే మరి భార్యలు ఊరుకుంటారా చెప్పు? నారా తీసేస్తారు. ఆ కాలం పోయింది. ఏది పోలీస్ కేసులు పెట్టడాలు, 498A పెట్టడాలు, 494, 495 బైగామి ఇలాంటి సెక్షన్స్ అన్నీ పోతాయి. అయిపోయి ఇప్పుడు ఏమీ లేదు, వేసేయడమే అంతే. టాబ్లెట్ వాళ్ళ ఫ్రెండ్స్ సాయంతో, వాళ్ళ అత్తగారుల సాయంతో ఆ ట్రెండ్ మారింది. ఎరా మారుతుంది సంవత్సరాలు. ఇంకొకటి నాకు కామెంట్ పెట్టాడు, వీడు ఇంకా సూపర్. ఏమని పెట్టాడు, గురుగారు మీరు జాతకం చెప్పండి బాబు అంటే మా వారి 498 కేసు పెట్టేస్తుంది, 495 అడిగి భయం వేస్తుంది అనమాట. అందుకని లా క్లాసులు చెప్తారు ఏంటంటే గురువుగారు అన్నాడు. మరి ఇంత తెలివి ఉన్న వాళ్ళు పెళ్ళాన్ని ఎంత బాగా చూసుకోవాలా? ఇదన్నమాట. మరి ఆడది బాగుంటేనే గృహయోగం వస్తుంది, ఆడది బాగుంటేనే సంతోషంగా ఉంటేనే వాహన యోగం వస్తుంది. ఒక ఆయన చీర్ల వీరాస్వామి అని ఒక ఆయన ఉన్నాడు. పాపం ఆయనకి నేను చెప్పాను, ఏమని చెప్పాను, నీకు శని వల్ల నీకు ప్రాణగండం ఉందని, ఆయన కుజశనులు ఇద్దరు కలిసి ఉన్నారు, ఇనుము సంబంధమైన వాహనాలతో జాగ్రత్తగా ఉన్నాడు. పాపం ముసలాయన అయిపోయాడు కూడా. ఆయన అయిపోయి అమాయకుడు పాపం. వెళ్ళి ఇంటికి వచ్చాడు, సెక్యూరిటీ గార్డ్ కింద చేసుకుంటున్నాడు. ఇంటికి వచ్చాడు, డ్యూటీకి వచ్చాడు. పెళ్ళం వల్ల జరుగుద్ది అన్నాం. శుక్రుడు బాగాలేదు. పెళ్ళం ఏం చేసింది, నూనె తెమ్మంది. వీడు సైకిల్ మీద పాపం నూనెకి వెళ్ళాడు. పెద్ద ఆయన అయిపోయాడు కదా, చీకట్లో వెళ్ళాడు. 7 o'clock ఆ ప్రాంతంలో నైట్. లారీ వచ్చింది ఫుల్ స్పీడ్లో వస్తే, హార్న్ కొడితే ఈయన కన్ఫ్యూజ్ అయిపోయి పడిపోయాడు. లారీ గుద్దేసి స్పాట్ డెడ్. అంటే అక్కడ ఆయిల్ అనేది శని, వాహనం అనేది ఎనుము, కుజశనులు, యాక్సిడెంట్ అనేది కుజుడు, అలా కుర్లేట్ అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా విధిని ఎవరూ మార్చలేరన్నమాట. కాబట్టి ఈ మకర రాశి వాళ్ళంతా కూడా పిల్లల్ని బాగా చూసుకోవాలి. ఆల్రెడీ కొనేశారు, అప్పుల్లో ఉన్నారు, వాహన యోగం కూడా వచ్చేసింది. మామగారు తీసుకున్నాడని మామగారికి బిల్లుస్ కడుతూ ఉన్నారనమాట. ఇక కుంభరాశి వాళ్ళు ఉన్న ఇల్లు అమ్మేసుకుంటున్నామండి బాబు, మాకు ఎప్పుడు వస్తుందండి, పనులే రావట్లేదు అని అంటారు. ఇల్లు యోగం ఉందయ్యా బాబు అన్నప్పుడు నమ్మాలి కదా. నమ్మకుండా మాకు లేదండి మేము ఎలా కొంటామని ఉన్నాయి అమ్మేసుకుంటుంటే అంటే మనం నోటితో ఏదంటే అదే జరుగుద్ది. ఎప్పుడైనా సరే చూడమ్మా, ఆడవాళ్ళు వాళ్ళ కొడుకుని అనేది ఒక ఆవిడ, లారీ కింద పడి చేస్తావు, లారీ కింద పడిపోతావు అని అలా అనకూడదు అనేవారు. కానీ ఆయన పెద్ద అయిన తర్వాత నిజంగానే లారీ కిందే పడి చచ్చిపోయాడు. అంటే తల్లి ఏదైతే అంటదో, అందుకే మా గురువుగారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారైనా, ముఖ్యంగా మా గురువుగారు గరికపాటి నరసింహారావు గారు ఎప్పుడూ కూడా తల్లిని ఎక్కువ గౌరవిస్తారు, తల్లి గురించే ఎక్కువ చెప్తా ఉంటారు. తల్లి మాట ఏనంటారు నాయన, తల్లి ఆశీర్వాదం అని గరికపాటి నరసింహారావు గారు. ఇదే అనమాట రిజల్ట్. నెక్స్ట్ ఇక ఆఖరిగా మీనరాశి వాళ్ళు దర్జాకు మారిపోయారు. ఇంకో వాహనం కొంటారు, గృహయోగం కొనడానికి ఇంకా టైం ఉంది. ఈ రకంగా మొత్తం అందరికీ కూడా యోగాలు అనేటటువంటి గృహయోగాలు, వాహన యోగాలు ఉన్నాయమ్మా. గురుగారు, ఈ 2026లో ఎవరెవరు ఇంటి వారైతున్నారు, కొత్త ఇంటికల నెరవేరుతుంది, వాహన యోగం ఉందో చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.